తెలంగాణలో ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగిసింది. 2 టీచర్లు, 1 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 3 స్థానాలకు కలిపి 100కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్లను పరిశీలించనుంది ఎలక్షన్ కమిషన్. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు లైవ్లో. శేఖర్. ఎస్ మహేశ్వరి, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు 3 ఉన్నాయి. ఒకటి గ్రాడ్యుయేట్ ఎన్నిక ఉండగా 2 టీచర్స్ ఎన్నికలు ఉన్నాయి. ఈ మూడింటికి నామినేషన్లకు సంబంధించినటువంటి గడువు ఈరోజు 3 గంటలకు ముగిసింది. రేపు దీనికి సంబంధించినటువంటి పరిశీలన ఉంటుంది. 13వ తేదీ వరకు ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్. మొత్తం ఈ రోజుటి వరకు 100కు పైగా నామినేషన్స్ దాఖలైనట్లుగా సమాచారం అంతా ఉంది. అఫీషియల్ ఫిగర్ ఇంకొక 1-2 అవర్స్లో అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఈ నెల 27వ తేదీన పోలింగ్ ఉంది. అట్లాగే మార్చ్ 3వ తేదీన కౌంటింగ్ ఉండనున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఎలక్షన్ కమిషన్ చేసింది. ఇక రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఉన్నారు. ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎమ్మెల్సీ టీచర్స్కు సంబంధించినటువంటి పోటీలో అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు, అట్లాగే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్, ఇవి 2 కూడా దూరంగా ఉంటున్నాయి. కేవలం గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి కరీంనగర్కు సంబంధించినటువంటి పోటీలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఆయా సంఘాలకు సంబంధించినటువంటి పోటీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇంటర్నల్గా మద్దతు అధికార విపక్ష పార్టీలు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ను కొంత ఇంటర్నల్గా ఆయా రాజకీయ పార్టీలు సీరియస్గా తీసుకున్నప్పటికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్ కమిషన్ అయితే పకడ్బందీ ఏర్పాటు చేస్తూ ఉంది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, బందోబస్తుకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో అధికారులందరికీ దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.